హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎపిసోడ్లో మనం ద్వాదశ జ్యోతిర్లింగాల వెనకాల ఉన్న కథని చెప్పుకుందామా. ద్వాదశ ఇది సాంస్క్రిట్ పదం. ద్వాదశ అంటే 12 అనమాట. సో 12 జ్యోతిర్లింగాలు. అయితే ఒకసారి బ్రహ్మకి విష్ణువుకి వివాదం ఏర్పడుతుంది, ఎవరు గొప్ప అని. అటువంటప్పుడు మహాశివుడు మధ్యలో కలగజేసుకుని ఒక పెద్ద తేజోవంతమైన జ్యోతిగా లింగాకారంలో ఉద్భవిస్తాడు. ఆ లింగాకారము ఎంత పెద్దగా ఉంటుందంటే మహాశివుడు బ్రహ్మని ఆది కనుక్కోమంటాడు, అంటే స్టార్టింగ్ పాయింట్. విష్ణువుని అంతం కనుక్కోమంటాడు, అదొక తేజస్సు అయిన వెలుగు అన్నమాట. జ్యోతిర్లింగ రూపంలో వెలుగు, కాంతి. అందుకే జ్యోతిర్లింగం. జ్యోతి అంటే వెలుగు, లింగం అంటే శివలింగం. సో జ్యోతిర్లింగం. అప్పుడు బ్రహ్మ కనుక్కోలేకపోతాడు, విష్ణువు కూడా కనుక్కోలేకపోతాడు. ఇద్దరు వెనక్కి తిరిగి వచ్చేస్తారు. కానీ బ్రహ్మ అబద్ధం చెప్తాడు. బ్రహ్మ ఏమంటాడంటే, నేను నీ ఆది చూశాను, ఇగో కేతకి పువ్వు తర్వాత ఆవు కూడా నాకు సాక్ష్యం చెప్పడానికి వచ్చాయని అంటాడు. అయితే శివుడికి కోపం వస్తుంది. వచ్చి బ్రహ్మని శపిస్తాడు, నీకు భూలోకంలో ఎక్కడా కూడా పూజలు జరపబడవు అని శపిస్తాడు. అయితే కేతకి పువ్వు కూడా అబద్ధం చెప్తుంది, ఆవు కూడా రిలక్టెంట్గా అబద్ధం చెప్తుంది, సగం ఎస్ సగం నో అని. సో అయితే ఈ శివుడి జ్యోతిర్లింగం ద్వారా శివుడు ఇన్ఫైనైట్ శక్తి, ఎనర్జీ, ఇన్ఫైనైట్ గాడ్ అని మనకి అర్థమవుతుంది. జ్యోతి రూపంలో అనంతం అన్నమాట, ఇన్ఫైనైట్ అన్నమాట. ఈ అనంత సృష్టికి అనంతమైన ఆకారంలో ఉన్న దేవుడు, సుప్రీం గాడ్ అని మనకి అర్థమవుతుంది. అయితే మరి ఈ కథ అయిన తర్వాత మనకి 12 జ్యోతిర్లింగాలు భారతదేశంలో కనిపిస్తాయి. ప్రశస్తమైన స్థలాల్లో జ్యోతిర్లింగాలు మనకి దర్శనానికి ఉన్నాయన్నమాట. సో మనం వచ్చే ఎపిసోడ్స్లో అన్ని జ్యోతిర్లింగాల గురించి కవర్ చేసుకుందాము. సో అయితే మహావిష్ణువు చూడలేదని చెప్తాడు లైక్ ఎండింగ్ పాయింట్ని. అప్పుడు శివుడు మహావిష్ణువుకి వరం ఇస్తాడు, అంటే చెప్తాడనమాట, ఆ చంద్ర తారకం నువ్వు పూజింపబడతావు భూలోకంలో అని వరం ఇస్తాడు. సో అది అండి జ్యోతిర్లింగాల వెనకాల ఉన్న స్టోరీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.